సరే దోశలు పోతానా లేదా రేపు ఏది లేకపోసేది ఎందుకు నా మినపప్పు ఎందుకు మినపప్పు కాదురా మీరు లేచే వరకు రన్నింగ్ పోయేసరికి 7:30 అవుతుంది అయ్యలేసరికి 6 అవుతుంది నాకు నీళ్ళు పట్టడానికి 6 అవుతుంది నాతో అట్టుకెళ్తే మీ అయ్య నీళ్ళ కాడుంటే నేను అన్ని చెప్తా కష్టపడతానా లేదా ఎక్కడ కష్టపడతాను ఎక్కడ కస్తూర్బా నుండి నా సంపాల చెరువు దాకా కట్టపడతానువా ఓ రైలు వెనుక నీ లెక్క 100 మీటర్లు బండిగో బాడిగో అవుర్రో మరి నాకు అంటావు 100 మీటర్లు ఎవరు కొత్తలేవు ఆ రోజు గూడు చోడ ఆపకపోతే అప్పుడు ఏర్పాటు నా ఏజ్ నీ ఏజ్ ఒకటేనా ఇంకా బుక్ లోనే నింపుతాను రా రేపు దోశలు పోతాను రేపు దోశలు పోయా నేనేం పోయా నాకు ఊరిసాల 6:30 అవుతుంది నాకు సెలవులు ఇచ్చిన తృప్తి లేదు ఏమి లేదు మీరు వచ్చి నుండి పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లడ్డూలు సాయంత్రం అటుకులు చాయ ఇంకేంటి పునుగులు అన్ని ఎత్తారా నీకు రికార్డ్ ఉంటాయి 2ంటికి అనుకుంటే 5ంటికి లేచి బండిగా భారీగా బోలు బయటే రా ఇట్లా పాత్ర తెస్తే రోజు ఇట్లే కదా ఇట్లా పాత్ర తెస్తే రోజు ఇట్లే దోశల పేరు అని తెస్తే రోజు దోశే కదా ఆ కేక్ పాత్ర అయితే రోజు కేక్ వాళ్ళకు తెత్తది తెచ్చినప్పుడు ఒక రోజు తెస్తుంది హే గదేం చేస్తావురా అటుకెక్కిచ్చుడే చూడు బాబు గదే గంజులు పోయా షారీ బటర్ ఫ్రై చేస్తా చికెన్ ఫ్రై చేస్తా బిర్యానీ చేస్తా అన్ని తెచ్చినావు దానిపైన పెట్టినావు సరపిండి గంజులు పోయావా 4 సరపిండి గంజులే దానిపైన ఉండే చేయాలా పాపం పోయి నెరివాడ్డదని ఫ్రూట్ సలాడ్ చేసిన నా పేరు చెప్పుకొని మీరు తాగుడు నువ్వు తాగలే నువ్వు తాగినవు నువ్వు నా పేరు చెప్పుకొని మీరు తాగుతారు నువ్వు తాగలే రేపు ఇడ్లీయా నా దోశలే కావాలి ఇప్పుడు నా అంతే బియ్యం వడ కావాలా పూరి ఇక్కడ హోటల్ కాదు హోటల్ కాదంటే మీరు 4 రకాల తింటారంటే అన్ని చేసి పెట్టాడు అనుకుంటానా పెట్టాలి అయ్యో పెట్టాలన్నప్పుడు తల పని చెయ్యాలి ఎక్కడ ఎక్కడైతే రోజు ఏమని చేస్తాను నువ్వా చేతలేనా చేతులా అంతేనా మరి నాకు ఉడుకుతాంద్రో ఈ రోజు నుంచి లేవు మేము అంటే చేయకు అంటే పొమ్మన్న అంటే చేస్తాను అన్నట్టే అయితే పోవు అద్దంటే నేను చెయ్య ఇప్పుడు నువ్వే కాదు నీ ఇష్టం ఎక్కడది రేపు దోశలు కావాలి రేపు నేను పెట్టింది మీరు తినూరి దోశలు కావాలంటే నానబెట్టుకునే పొద్దులేసి అది మంచం విరిగింది ఆల్రెడీ ఇగ్గుతే అది 2 చెక్కలు అయింది ఆ పరద మరత పెట్టమంటే మరత పెట్టి రైలు దానిగా నువ్వు పొట్టిదాన్ని పట్టుకొని మరత పెట్టి మంచి ఎవరు గట్టి అయ్యో మీరే ఇద్దరు ఇగ్గపోతేనేమో ఇగ్గలే అంటారు ఇగ్గుతేనేమో చూసుకున్నారా లేకుంటే మనకేం చూపరు అందరు లేదు నేను కాదు ఆగా నీవు నా ముంగడ కూర్చొని దోశ కావాలంటే పిండి స్టాక్ పెట్టలేదు మీకు తలో ఐటమ్స్ కావాలనడానికి నేను హోటల్లో అది కాదు ఇంట్లో ఒక్క ఐటమ్స్ అయితే 4 తినాలి హోటల్ లెక్క ఆర్డర్ ఇస్తే 4 ఐటమ్స్ చెయ్యాలి ఏది చేసిన 4 తింటారు కాబట్టి ఇడ్లీ అయితే 4 తినడానికి ఉన్నా కానీ ఏ పని శాత కాదు ఎవరు కొంచెం మరి అంతే అందుకే తినాలి అని తినాలంటే నువ్వు మొత్తం తిండి తింటే ఉన్నదే ఉన్నదిరా ఇంకా ఒక్కడు అయితే 3 తింటాను ఆలోచించుకొని ఖర్చు పెట్టుకోవాలి రూపాయి వెనకేసుకోవాలి మనం 4 ఉన్నాం ఒకటి అయితే 3 ఎట్లా
అందుకని నలుగురం చేయాలి, నలుగురం తింటాం. తిను మేము ఒక్కలే నువ్వు ఒకదానే వేయాలి, నేను ఒకదానే చేస్తాను, ఒకదానే వేయాలి. మీరు అందరూ ఇంట్లో పట్టు. ఇప్పుడు నాకు కేక్ వేస్తా, రేపు పొద్దుగాల దోశ వేస్తా. రేపు పొద్దుగాల నేను ఇడ్లో నానబెట్టిన ఇడ్లీ చేస్తా, నీ కేక్ నాకు ఇప్పుడు కేక్ అన్నా, రేపు పొద్దుగాల దోశ అన్నా. చెప్పు ఏది చెప్తా చెప్పు. సర్దకాయ కూర కొబ్బరికాయ కూర వండుతానా, ఇంత అన్నవండి వారేసిన తింటా తినిపోయింటే వాడు ఫాస్ట్ ఫుడ్ పోతాం. ఫాస్ట్ ఫుడ్ రక్షితారే మా ఫాస్ట్ ఫుడ్ తెచ్చుకుందాం. అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ న్యూడిల్స్ ఇంట్లో వేసుకోవచ్చు కానీ కదా వెళ్తలేరా, అందుకే బయటకు నేను అర్థం అంటే కాదు రక్షి. ఇంట్లో మనం ఒక్క టిఫిన్ చేస్తే నలుగురు తింటారేమా? ఇక బన్నీ నాకు దోశలు కావన్నట, బాలన్నకి ఇడ్లీ కావన్నట, పెద్దడాడికి వడాలు కావన్నట. నేనేమో హోటళ్ళకు అది కుక్కునా నలుగురికి 4 ఐటమ్స్ కుక్కే నువ్వు కుక్కే పేరు కుక్కే చెప్పా నేను చెప్పా నేను చెప్పు 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 లేదురా చెప్పు లేదు చెప్పే. నీ తెలియదు, కొత్త పేరు మార్చి డిక్షనరీలో మారింది తెలియదా? చెప్పు అది చెప్పు. మనకు పేరు కుక్కు కావాలి, మనకు చెప్పు కావాలి. చెప్పు నువ్వే ఉంచుకో, కుక్కు నువ్వే ఉంచుకో. కానీ ఇప్పుడు ఇడ్లీ లేవు, అవి కేకు లేదు, రేపు దోశ లేదు. బాయ్ బాయ్. లేదు నా 2 కావాలి. 2 కావాలంటే నడవదు. నాకు బిర్యానీ కావాలి. అక్కడ డానగాడి క్యాన్లు పట్టుకొని చూస్తాండి, అవ్వ నీళ్ళకి అత్తరని. నువ్వు నా ఎదురు కూర్చొని రేపు దోశ కావాలి, ఇప్పుడు కేక్ కావాలంటే నడవది. కూర అబ్బరికాయ కూర వండుతాన్నా, అన్నం వండినా తిను. నా బిర్యానీ తెచ్చుకుంటాను, నువ్వు అది చేయకూడదు. బిర్యానీ పోదేలా పడ్డది కొత్త బిర్యానీ, శ్రీ బిర్యానీ. అనుశ్రీ బిర్యానీ లేదేం లేదు, తెచ్చుకుంటా కొత్తది. పాత కాడికి పోదా రేపు జబ్బు కూడా ఇక్కడ పాత పోయి తినద్దాం. కొత్తది కావాలి, కొత్తది అవసరం లేదు, పాత కాడికి పోదా. కొత్తది కావాలి, మేము తెచ్చుకుంటాం. అన్నా నువ్వు బిర్యానీ తింటావా లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్, మంచూరియనా, చికెన్ మంచూరియా? చెప్పు రేది రావాలి. చికెన్ మంచూరియా. నువ్వేం తింటావు? ఎటు నవ్వుతాండే ఎట్లా నవ్వుతాండే? ఇవాళ నీ బిర్యానీ తెచ్చుకుంటా, నువ్వు ఇట్లా అన్నట్టుగానే తెచ్చుకున్నావు. నాకు ఇస్తా, నాకు 100. నాకు బిర్యానీ ఎంత అన్న హోదల్లా? 150. 150. అరే రామా, కాలు పెడతా మెడ పెడతా, మెడ పెడతా కాలు పెడతా. అరే రామా, కేక్ కావాలంటే బాలు 80 రూపాయలు, చక్కెర లేదు. బాలు అంటే నాకేం చెప్తున్నావు? తింటే చేస్తా లేకపోతుంటా. ఏం కావాలి? ఏమంటావు? కేక్ కావాలంటే 10 రూపాయలు కొనుక్కొని తిరిపో. నాకు నచ్చింది. నాకేం కావాలి చెప్పు. పల్లె ఎట్టు చూస్తే పల్లెం కాదు, మీరు దగ్గర ఇది ఉన్నాయి. హరే శంకర, రేపు చేద్దాం, రేపు 3 చేద్దాం. అన్ని 3 ఎట్లా చేస్తావు? అన్ని చేతులతో అన్ని అవుతాయి. కావాలి ఇవాళ ఎన్ని మంది దగ్గర చేసినావు? 5,000 మీకు సమాధానం మరి రోజు 200 మగపట్టు తీయబోదాం. ఒక్క మీద ముగ్గురం మక్కపోటు కావాలి, కంకిపోటు కంకిపొట్టు తీయబోదాం. మక్కపోటు మరి నువ్వే అంటే ఒక్క మీద నువ్వే అంటే కేక్ కావాలి. కేక్ కావాలి, అది లాగపాటే వలుగుతాందావో సింపైన తెచ్చుకుంటా కేక్. వాళ్ళు ఇప్పుడు కేక్ కావాలంటే ఇప్పుడు 80 రూపాయలు అయితే కేక్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు అర్ధగంట గ్యాస్ వీక్తుంది. అది అన్నమైనాక ఎప్పుడు ఒడిసేది తెలుస్తలేదు. అది గ్యాస్ వడుతుంది. 500 మన అన్న రేవంత్ అన్న లేదు, కరెంట్ బిల్ బిల్లు వేసిండు. మనకు 800 వచ్చిన కరెంట్ బిల్ రాదు, 500 గ్యాస్. డాడీ అని పట్టుకొని పోతాను. నీకెందుకు నువ్వు అవుతావా చెప్తాను. పోయావా? కేక్ తెచ్చాక పోసేది లేదు.
కేక్ ఇచ్చేదాకా రేవంత్ అన్న ఈయన ఏమన్నా ఇచ్చి నువ్వు నాకు కీసర అవుతుంది మళ్ళీ చెప్తాను గంట చంపి గుడ్డోడు అవుతాడు అంటే పొలాన్ని పుట్టాడు పోయి ఎట్లా అవుతావు కనబడి తెప్పో సారీ చెప్పు నీకా సారీ చెప్తే సంకరాకరా సార్ చెప్తా సారీ చెప్తే తీసుకుంటా నా 2 కాలు మొక్కు కాదు మొగులుతా చాలా చెప్పి నువ్వు చెప్పు నీ సార్ చెప్పా నేనే చెప్తా నేను మొక్కిన మొక్కు చాలా అవుతా తాగు కాలు మొక్కు చాలా అవుతాను లేదు నీకయ్యా నాకని మొక్కి తాగుతాను ఎట్లుంటది ఒక దాంట్లో రోజు లీటర్ ఎత్తాను కాస్తాను సాయం మొత్తం పోయి ఇద్దరు ఉన్నారు ఎవరికన్నా పోతే రోజు 2,000 రూపాయలు ముద్దగారెలు వేసుకొని ఇంటి అబ్బా ముద్దగారెలు మొత్తం చాయ్ ఎక్కిట చిక్క అత్తానే ముద్దరలో చేసి నేను ఇంకా కుడుకపోతా ఇప్పుడు కేక్ చేద్దాము చేద్దారా ఇట్లా పెద్దమ్మ ఎత్తది మరి నువ్వే తగ్గుతావు కావుతానా నువ్వో సాయ పెడతావు నేర్చుకో సాయ పెట్టుడు నీరు ఎన్నికన్నా ఒకసారి పెట్టి నేను పెట్టిన అనేది కాదు రోజు పెట్టి నేను పెట్టినా రోజు పెట్టు అయ్యా అవ్వా 5 లీటర్ నీళ్ళు 100 ml పాల ప్యాకెట్ లా లీటర్ నీళ్ళు పోతే తాగురి లోటర్ తాగురి అంటది రాగురి 10 రూపాయల బిస్కెట్ ముంచి అందులో 4 వేసుకుని తెచ్చి 10 రూపాయల ప్యాకెట్ ఎట్లా చిక్కాలే అని అదాన్ని వేసుకొని తింటాను అట్లా ఇంట్లో పోతే పడాలా మనలో సిమ్లో పెట్టావా గంట దానే పెట్టు అన్నం మీద గంట దాన పెట్టి సిమ్లో సరే గాని నువ్వు లేరా ఈ ఎదురుగా కొలుసుకొని నువ్వు నాతో అద్దగాని ఇదంతా రెపరెప నాకు అద్దగా నాకు కేక్ తెచ్చుకోపో మరి ముందుగాలే అంటే అయిపోగా ఈ ముచ్చట ముందుగాలంటే నోటితోటి అన్నంత మాత్రం శాతలు కావు చేత అయితే చేత ఎందుకు కావు పోయి వస్తే క్రికెట్ వచ్చి అమ్మ ఇది కావాలి అది కావాలంటే ఉడుకుతుంది ఇది ఎండాకాలం పోయి కాడ గంటలు కూర్చోడానికి ఇది చలికాలం కాదు గంటలు కాదు గంటలు చెప్ కుక్కులే కుక్క సరే ఎంత తీసుకోపోవాలి